మల్లన్న గారు అలా అంటే కంచెం పల్లెం అని చెప్పేసి మాట్లాడారు కదా. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అవి చాలా అభ్యంతకరమైన మాటలు. ప్రస్తుతం మనతో పాటు యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు అంటే కవిత గారికి అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి అక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, రీసెంట్ గా మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంటే ఇక్కడ కేవలం ఇది పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా, నిజంగా బీసీల పైన ప్రేమ ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా బీసీ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరు, కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్న ముఖ్యమంత్రి గారు మాట తప్పుతున్న క్రమంలో ఉద్యమాలు చేసిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్సీ కవితక్క గారు. అందులో ఎలాంటి డౌట్ లేదు, అది అందరికీ తెలుసు. మరి దాన్ని ఈరోజు ఆర్డినెన్స్ తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ మరి ఇది ఎక్కడ కవితక్క గారికి వెళ్ళిపోతుందో అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలాంటి మాటలు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మల్లన్న గారు కావచ్చు, ఎవరైనా ఆమె ఓన్ చేసుకుంటుంది, బీసీలంతా ఆమె అనుకుంటారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆమె మీద ఇలాంటి చౌకబారిన విమర్శలు చేస్తారు. ఓకే, అండ్ మల్లన్న గారు అలా అంటే కంచెం పల్లెం అని చెప్పేసి మాట్లాడారు కదా. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అవి చాలా అభ్యంతకరమైన మాటలు. ఎందుకంటే ఒక మహిళ మీద అనకూడని మాటలు అవి. మహిళా లోకం ఇట్లా దాన్ని తీవ్రంగా ఖండించింది. తెలంగాణ సామెతనే అని చెప్పేసి మేడం. తెలంగాణ సామెత అంటే మీరు ఎవరితో పోలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుకుంటారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక కులాంతో పోలుస్తావు, నువ్వు ఒక మహిళా నాయకురాలతో నువ్వు పోలుస్తున్నావు. అక్కడ ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. తప్పు పట్టిరు కాబట్టే ఎక్కడికక్కడ మరి ఖండనలు కానీ, మరి దిష్టి బొమ్మలు కానీ, మరి పోలీస్ కేసులు కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు 42% రిజర్వేషన్ అయితే నమ్మకం ఉందా ప్రభుత్వంతో? కావాలని కోరుకుంటున్నాం. అయ్యేటట్టు చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అయ్యేటట్టు చేస్తామన్న నమ్మకం ఇట్లా మాకుంది. మెడల్ వంచి అయినా సరే 42% రిజర్వేషన్ ఇప్పించుకుంటాం, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఈ క్రెడిట్ కవిత గారికి ఇవ్వాలా, మల్లన్న గారికి ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలా? ఎవరు ఉద్యమాలు చేసింది? 42% రిజర్వేషన్ ఇస్తాన్న తర్వాత ఉద్యమాలు చేసిన ఏకైక వ్యక్తి కవితక్క గారు మాత్రమే. ఖచ్చితంగా కవితక్క గారికి ఈ క్రెడిట్ పోతుంది. ఆ పోతుందన్న ఉద్దేశంతోనే మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మరి అదేవిధంగా మల్లన్న గారు కానీ ఇలాంటి చౌకబారిన విమర్శలు చేస్తారు. ఆయన ఇప్పుడు బంకచెర్ల ఇష్యూని కూడా తీసుకొస్తున్నారు కదా కవిత గారు. అంటే నిన్న ఇద్దరు సీఎంలు కూడా కలవడం అనేది జరిగింది. మరి కాంప్రమైజ్ అయినట్ట? ఇప్పుడు ఒక విషయం మనందరికీ తెలుసు, మన ప్రస్తుత సీఎం ఒకసారి మరి ఈయన ఎవరి శిష్యుడో మనందరికీ తెలుసు. క్లియర్గా మనందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు శిష్యులు. కాబట్టి బంకచెర్లను తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి నమస్తే వస్తుండు. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తెలంగాణకు నష్టం జరుగుతుందంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. అందులో అదేవిధంగా ఈ రోజే దాన్ని తీవ్రంగా ఖండించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా. మరి ఖచ్చితంగా బంకచెర్లను కట్టనిచ్చే ప్రసక్తే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కావచ్చు బోని కొట్టదంటే ఖచ్చితంగా బోని ఏంది లీడ్ మెజార్టీ సీట్లు గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా బోని వాళ్ళు బోని కొడతారని ఆలోచించుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే అవును 100% వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి ఇట్లా నెరవేర్చలేదు. వాళ్ళు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి ఇట్లా వాళ్ళు నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతామన్న నమ్మకం వాళ్ళకుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వలేదు. మేము మా పాలన బాగుండే అంటే ఇప్పుడు ఈ రోజు ప్రజలు, తెలంగాణ ప్రజలంతా నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆయంలోనే మరి ప్రభుత్వం బాగుండేది, రైతులు బాగుపడ్డారు, రాష్ట్ర ప్రజలు బాగుపడ్డారు, రాష్ట్రం అభివృద్ధి చెందిందనే ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాము, వాళ్ళు ఓడిపోతారు, ఎలాంటి డౌట్ లేదు.